మేడం మేడం ఒకసారి రండి ఇట్లా. రే మీ అమ్మ రాలేదారా? కనిపిలా. వచ్చింది అంకుల్. మరి ఏరా నువ్వు వీడున్నావు కానీ మీ అమ్మ ఎక్కడుంది? మీకోటి చెప్పమన్నారు అంకుల్ మా మమ్మీ. ఏం చెప్పమనిందిరా మీ అమ్మ? మా నాన్న రోజు మీ చెల్లెలకి పానీపూరి తినిపిస్తున్నాడంట అంకుల్. అవునారా? అవును అంకుల్. ఈ విషయము మా అమ్మకి ఎవరో చెప్పారంట అంకుల్. ఈ మరి అయితే మీ విషయం అమ్మ మీ తెలిసి మా అమ్మ మా నాన్న నాన్న బాగా అరిచింది అంకుల్. ఇదేం పనిరా? మీ నాన్న ఏంది మా చెల్లెలకి పానీపూరి తినిపించేది రోజు? ఇట్లా పనులు చెయ్యొచ్చారా? అయినా నాకు చెప్పమని మీ అమ్మ నీకేం అడగమనిందిరా? వాళ్ళు తెలిసిన వాళ్ళ మాట చెప్పినాక మా అమ్మ మా నాన్ని ఇప్పటికి వాళ్ళ చెల్లెలకి ఎన్ని రూపాయలకి తినిపించావు పానీపూరి అని అడిగింది మా అమ్మ. దానికి మీ నాన్న ఏమన్నాడ్రా? మా నాన్న ఇప్పటికి 1000 రూపాయలకు తినిపించానే అని చెప్పారు. అందుకే మా అమ్మ మిమ్మల్ని అడిగి ఆ 1000 రూపాయలు ఇప్పించుకొని రమ్మనింది. ఇదేందిరా? మీ నాన్న తినిపిస్తే నేను గట్టాలి డబ్బులు? మీ చెల్లెలకే కదా అంకుల్ తినిపించింది మా నాన్న. మీ నాన్న తినిపించినందుకు నా చెల్లెలు తినింది. నా చెల్లెలు ఏం తప్పుంది? నాదేం తప్పుంది? నేను ఎందుకు డబ్బులు కట్టాలి? మరి మీరు తినిపోయినందుకే మా నాన్న అడిగిందంట మీ చెల్లెలు. అందుకే మా నాన్న తినిపించారు. అందుకే మా అమ్మ మీతో డబ్బులు ఇప్పించుకురమ్మనింది. ఇదేంది ఇట్లా బుక్ అయ్యాను? ఇది తెలిసి వాళ్ళు అరుచుకుంటారు అనుకుంటే వాళ్ళమ్మ వదిలిపెట్టేసిపోతే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తామంటే ఇట్లా ఇరికించుకున్నారు ఏంది నన్ను? బాగైంది అంకుల్. అంకుల్ వాళ్ళ చెల్లెలు కలిసి ఏదో ప్లాన్ వేసి మా అమ్మకి ఏమో చేద్దాం అనుకున్నారు. బాగా బుక్ అయిపోయింది.